నా టీవీ ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. గండికోట చారిత్రాత్మక నిర్మాణం ఇది ఇప్పుడు మనం చూడబోతున్నాము. మొట్టమొదటిగా ద్వారము, లోపలికి వెళ్ళే ద్వారము. ఇక్కడ వేరే వాళ్ళు ప్రవేశించకుండా పాతకాలంలో చాలా గట్టిగా కట్టడం జరిగింది. లోపలికి వెళ్తూ మనం గమనిస్తే ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు వన్ వే లాగా రూట్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గ్రామం లాగా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, గమనించండి. అక్కడ ఆ గ్రామంలో కొంతమంది నివసించేవాళ్ళు. ఇక్కడ రాజులు పెద్ద కోనేరులాగా ఒక బావిలాగా పెద్ద తవ్వి అక్కడే కొద్దిగా సేద తీరేవాళ్ళు. అక్కడ వచ్చి జలకాలాటలు ఆడేవాళ్ళు. ఇప్పుడంతా ఎండిపోయింది అది. అప్పుడు చూడండి ఎన్ని మెట్లు, ఎంత కట్టడము, ఎంత మనం ఇప్పుడు చిన్నది కట్టాలంటేనే ఎంతో ఉంటుంది. తర్వాత ఇది మసీదు. ఆ కాలంలో వాళ్ళు మసీదు, అది దూరంగా చూస్తే గుడి. అది చుట్టూరు ప్రాంగణం అన్నమాట ఇది. తర్వాత ఇప్పుడు మనం చూసేది పక్కన, ఈ మసీదు పక్కన ఉండేది ధాన్యాగారం అంటాము. ఇప్పుడు గండికోటలో నుంచి ముందుగా కొద్దిగా మసీదులోకి వెళ్తున్నాము. ఆ మసీదులో ఇక్కడ అల్లాకు సంబంధించి అన్నీ చదివేవాళ్ళు. ఒక్కొక్క చిన్న ముఖద్వారాల్లాగా ఉండి అక్కడ అల్లా చేసేటప్పుడు దాని కింద కూర్చొని నమాజ్ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణము. ఇప్పుడు ఇది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీన్ని అందరూ చూడడానికి ఒక మంచి ప్రదేశంగా తీర్చిదిద్దారని నిన్న కలెక్టర్ గారు కూడా సందర్శించడం జరిగింది. ఇది ఇక్కడ చూసామంటే ఈ లోపలికి ప్రవేశానికి ముందు మనము పెద్ద నదీ ప్రవాహం ఉండేది. అక్కడ మనం ఇక్కడ వచ్చేసి యాత్రికులకు వచ్చిన వాళ్ళకు పడుకోవడానికి చిన్న టెంట్లు మనం గమనిస్తే ఆ టెంట్లు ఉండేవి. చూడండి, రెంట్కి ఇస్తారు అనమాట. అక్కడ హ్యాపీగా పడుకొని అక్కడే ఉండొచ్చు. మనము అక్కడే ఒక రోజు అట్లా నివసించవచ్చు. తర్వాత ఈ చుట్టూరు ప్రహారీ కూడా. తర్వాత ఇది బాగా పైకెక్కి చూశారు, మన వాళ్ళంతా పైకెక్కారు. పైకెక్కి చుట్టూరు వీక్షించడం అన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళ కంటికి ఇంపుగా అన్నీ చూసి ఇక్కడే ఒక రోజు ఉండి అన్నీ చూసి నిదానంగా వెళ్ళేవాళ్ళు. కొత్తగా పెళ్ళైన జంట, తర్వాత ఫ్యామిలీలు ఇక్కడ వచ్చి అన్నీ చూస్తూ చాలా హ్యాపీగా గడిపి వెళ్తారు. ఇక్కడ మనం చూసామంటే అక్కడ చూశారు కదండి, లోయ లోతుగా ఉంటుంది. తర్వాత రోప్స్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత లోతైన లోయలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం గమనిస్తే మనం ఇందాక చూసిన నీటిలో ఇక్కడ బోటింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బోటింగ్ అనేది ఫ్యామిలీగా ఆదివారము, శనివారము ఇట్లా ఏదన్నా మన పండగ దినాల్లో, సంక్రాంతి పండుగకు ఇక్కడ బాగా గండికోటలో తిరణాలు జరుగుతాయని చెప్తారు. అక్కడ కూడా వచ్చి మనం హ్యాపీగా ఉండవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని మంచి టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని ఆలోచనలో ఉన్నారు. దానికి కూడా పూర్తిగా టూరిస్ట్ ప్రాంతం ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల విలేజ్ నుంచే కాకుండా కొన్ని రాష్ట్రాల నుంచి, కొన్ని దేశాల నుంచి వచ్చేటట్లుగా ఈ టూరిస్ట్ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఆ బోటు ప్రయాణం అన్నమాట. దీనికి ఇంత ఫీజు అని ఉంటుంది. ఒక 10 నిమిషాలు లోపల రౌండ్గా తిప్పి రావడం. ఇది ఒక ఆనందాన్ని, చాలా లోపల హృదయంలో బాగా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది.
చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నీళ్ళలో ప్రయాణం చేయడం అంటే. ఏదో సాధించినంత ఫీలింగ్లో లోపల మనం అది బయటికి వ్యక్తం చేయలేము, దాంట్లోకి వెళ్తేనే మనకు అది మనం గమనించవచ్చు. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగారంతా, మన పోయిన వాళ్ళంతా కొన్ని ఫోటోలు. అక్కడి నుంచి గంటికోటలో రాళ్ళు పైకి ఎక్కి కొండల్లాగా పైకి ఎక్కి అక్కడి నుంచి వీక్షిస్తూ కొన్ని ఫొటోస్ ఇవి. ఈ గంటికోట అనేది చాలా వరకు అందరూ చూడాల్సిన ప్రదేశం. ఎందుకంటే అక్కడ రోప్స్ చాలా ఆనందాన్ని నడుము బట్టి అక్కడ రోప్స్, బోట్ ప్రయాణం, తర్వాత మనం సెలవు దినాల్లో అక్కడిక్కడికి తిరగాల్సిన పని లేకుండా, దూరం పోవాల్సిన పని లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి టూరిస్ట్ ప్లేస్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఒకసారి మనం కుటుంబ సమేతంగా మన ఫ్యామిలీ అందరూ టోటల్గా వెళ్తే అది ఒక ఆనందాన్ని, కుటుంబంలో ఒక ప్రేమను మనం పెంపొందించుకోవచ్చు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందరం కలిసి ఒకసారి ప్రయాణిద్దాం, చూద్దాం, చూసి ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. ఇది మసీదు లోపల ముఖద్వారం స్టార్టింగ్లో. పక్కన కూడా ఒక గుడి కూడా ఉంది. అంటే హిందువులు, ముస్లింలు కలిసి కూడా అప్పుడు ఆ కాలంలో ఉండేవాళ్ళు. కానీ ఈ గండికోటలో ధాన్యాగారము ఇవన్నీ వచ్చేసి చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి, లోపలికి రావడానికి కూడా లేకుండా అంత పకడ్బందీగా కట్టడం జరిగింది. రాజులు ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు ఆ ధాన్యాగారం తెచ్చి అక్కడ ఉండి అక్కడి నుంచి ఆ భటులు సంరక్షించేవాళ్ళని చెప్తారు. అది తీసుకుపోవడానికి కూడా చుట్టూరు నీళ్లు పైన పిరంగిలతో పైన ఉండేవాళ్ళు. కాబట్టి చాలా ఒక రక్షణలాగా ఈ గండికోటను నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూసి కావాలని మనది. ఓకే.